Hello busy peoples, welcome back to my channel Shrav's World YouTube channel. టుడేస్ స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. వైట్ రైస్ అయినా, బిర్యానీ అయినా, రోటీ అయినా, నాన్స్ అయినా దేంట్లోకైనా పర్ఫెక్ట్ అనిపించే గుత్తి వంకాయ కర్రీ. ఎక్కువగా శ్రమ లేకుండా ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలను యాడ్ చేసుకోవాలి. గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలని. ఇలా కలుపుతూ మనం పల్లీలని రోస్ట్ చేసుకోవాలి. పల్లీ అంతా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకొని అదే ప్యాన్లో మనం హోల్ గరం మసాలా అండ్ పాపీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. పాపీ సీడ్స్ అంటే గసగసాలు 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా రోస్ట్ అయిన తర్వాత పక్కన బౌల్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్ అండ్ 3-4 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీఫ్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి. నెక్స్ట్ మనం 2 బిగ్ సైజు టొమాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ టొమాటోస్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మనం 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే టొమాటోస్ తొందరగా మగ్గుతాయి. సో ఫాస్ట్గా ఆనియన్ టొమాటో ఫ్రై అవుతుంది. టొమాటోస్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకున్నా, తొందరగా ఫ్రై అవుతుందని. ఇక్కడ నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టేసిన. ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, గరం మసాలాని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇంతసేపు ఫ్రై చేసుకున్న ఆనియన్ టొమాటోని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్వి వంకాయలు తీసుకోవాలి. మీకు నచ్చిన సైజులో తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 4 సైడ్స్ కట్ చేసుకొని లోపల చెక్ చేసుకోవాలి. నీట్గా ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలానే మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఒక 3 మినిట్స్ వరకు. మినిట్స్కి మనకి ఇలా వంకాయలన్నీ ఫ్రై అవుతాయి. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొంచెం జీరా అండ్ బ్లాక్ మస్టర్డ్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. అది కరివేపాకు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 గార్లిక్ని కచ్చపక్కగా దంచి ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని అది కూడా స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ మీ స్పైస్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుతూ మిక్స్ చేయండి. ఇలా ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని జ్యూస్ తీసుకొని మీ కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి దాన్ని బాయిల్ అవ్వనియండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇలా మనం యాడ్ చేసిన వాటర్ అంతా వీడియోలో చూపిస్తున్నట్టు రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా స్లోగా వేసి అదంతా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం మీ దగ్గర ఉంటే డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే నాలాగా పచ్చిదన్నా యాడ్ చేసుకోండి. కోకోనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అంతా డార్క్గా ఉంటుంది. నెక్స్ట్ మనము కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసిన దాంట్లో కొంచెం ఎప్పుడైనా బెల్లం యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ అంతా బాయిల్ అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకోండి.
తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ 2 యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 2-3 గ్రీన్ చిల్లీ కట్ చేసి యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అంతే, ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.